This conference will now be recorded. Hello friends, good morning అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో నిన్న మనం బ్యాకప్ అండ్ రికవరీ స్టార్ట్ చేసాం. అయితే నిన్న రికవరీ రిప్లికేషన్ చేద్దాం అంటే కాన్ఫిగరేషన్ కుదరలేదు. అందుకని మనం ఏం చేసాం ఈ రోజు సెషన్ లో ఫస్ట్ వచ్చి ఇప్పుడే ఒక సర్వర్ డిప్లాయ్ చేశాను. డిప్లాయ్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఓన్లీ హైఫన్ సెక్యూరిటీ స్టాండర్డ్ ఇస్తే సరిపోతుంది. ఇది ఇవ్వాల్సిన పని లేదు యాక్చువల్గా. సో ఇలా ఇచ్చారనుకోండి మీకు క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీనికి మనం ఆల్రెడీ నిన్న కొన్ని కాన్ఫిగర్ చేయడానికి ట్రై చేసినప్పుడు కొన్ని క్రియేట్ అయినా అవి రిమూవ్ చేస్తాను. లేకపోతే ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది ఒక యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ రిప్లికేషన్ అనేబుల్ చేసి పెట్టేస్తానండి మీకు. సో ఇక్కడికి వచ్చి నిన్న మనం ఏం చేసాం, డిజాస్టర్ రికవరీ అన్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు అనేబుల్ చేసి పెట్టేస్తాను. బై రేపటికి సెట్ అయిపోతుంది. దీని తర్వాత వెస్ట్ యూఎస్ ఈజ్ ఫైన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి అడ్వాన్స్ సెట్టింగ్స్ అది క్రియేట్ చేసి అన్ని చూపిస్తాను. ఆల్రెడీ మనకి క్రియేట్ అయి ఉండాలా మీకు. సో నేను ఏం చేస్తాను, నెక్స్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి నేను మీరు చూసినట్లయితే స్టాండర్డ్ ఎస్ఎస్డి ఇక్కడికి వచ్చి సింపుల్ గా స్టార్ట్ రిప్లికేషన్ అంటాను. మనకి స్టార్ట్ రిప్లికేషన్ అంటే లాస్ట్ టైం మనకి ఇది ఫెయిల్ అయింది. ఎందుకంటే మనకి ఆ సెక్యూరిటీ ట్రస్టెడ్ విఎం వచ్చింది కాబట్టి మీకు అది సపోర్ట్ చేయలేదు ఆర్ఎస్వి. సో బట్ ఇప్పుడు అనేబుల్ చేసాం, లెట్ ఇట్ కమ్. నా ఇది వచ్చే లోపల నెక్స్ట్ మనం ఏం చేద్దాం మీకు. సో విల్ గో టు రికవరీ సర్వీస్ వాల్స్కి వెళ్దామండి. రికవరీ సర్వీస్ వాల్స్కి వెళ్ళినప్పుడు నిన్న మనం బ్యాకప్ తీసాం గుర్తుందా. సో ఈ రోజు ఏం చేయాలంటే ఆ బ్యాకప్ ని ఫస్ట్ కరెక్ట్ గా అయిందా లేదా వెరిఫై చేద్దాం. తర్వాత ఏం చేద్దామంటే ఆ బ్యాకప్ ని రీస్టోర్ చేద్దాం. అంటే ఎంటైర్ మెషిన్ మీకు రీస్టోర్ అవ్వాలి. సో ఇక్కడ B38 బ్యాకప్ అని ఇచ్చినప్పుడు కిందకు వచ్చి బ్యాకప్ ఐటమ్స్ ఉన్నాయి కదా. సో ఈ బ్యాకప్ ఐటమ్స్ వచ్చినప్పుడు ఏమేమైనా ఇదిగో వర్చువల్ మెషిన్ బ్యాకప్ అయింది మీకు. దీంట్లో వ్యూ డీటెయిల్స్ అన్నప్పుడు మీకు ఇక్కడ చూసారా నిన్న బ్యాకప్ అయింది. నేను రాత్రి 9 o'clock బ్యాకప్ అన్నాం కదా, ఇదన్నమాట. సో అప్లికేషన్ కన్సిస్టెన్స్ బ్యాకప్ అంటే దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ డేటాబేసెస్ లైక్ మీ మెమరీలో ఉన్నది కూడా మీకు బ్యాకప్ అవుతుంది అనమాట. మీకు అప్లికేషన్ అంతా కూడా. వేరే క్రాష్ కన్సిస్టెన్స్ అంటే మీకు ఫైల్ సిస్టమ్ అంతా కూడా ప్రాపర్ గా బ్యాకప్ అవుతుంది. బట్ ఎనీవే ఏదైతేనేమి మనకి లేటెస్ట్ వచ్చేసరికి మీకు 9 o'clock నిన్న ఈవినింగ్ 9 o'clock అయింది. సో మనం దీన్ని రీస్టోర్ చేయాలి. అయితే దానికి ముందు నేను ఏం చేస్తానంటే ఎంటైర్ మెషిన్ డిలీట్ చేస్తా. జస్ట్ ఇమాజిన్ సంబడి హస్ డిలీటెడ్, మొత్తం మీది డిలీట్ చేశారు అనుకోండి. ఇక్కడికి వచ్చి సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు. సో ఇమాజిన్ ఆ బ్యాకప్ మొత్తాన్ని డ్యూ టు సమ్ రీజన్ మొత్తం డిలీట్ అయింది అనుకోండి ఇక్కడ. సో ఇక్కడ ఇద్దాం మనకి డిలీట్ అంటాను మీకు. సో ఇలా డిలీట్ చేసినప్పుడు మీకు మొత్తం డిలీట్ అయిపోద్ది. సో వన్స్ ఇట్ ఈస్ డిలీటెడ్ మనం ప్లాన్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మెషిన్ ని రీస్టోర్ చేద్దామండి. మీకు మెషిన్ ని రీస్టోర్ చేద్దాం. మెషిన్ ని రీస్టోర్ చేసినాక ఆ తర్వాత ఏం చేద్దాం మనకి. అండ్ నాట్ ఓన్లీ టోటల్ మెషిన్ రీస్టోర్ చేయడం కాకుండా మనకు కావాలనుకుంటే ఈవెన్ మనం ఇండివిజువల్ ఫైల్స్ కూడా మీరు రీస్టోర్ చేయొచ్చు అనమాట. అవకాశం ఉంది మీకు దీంట్లో. సో కాబట్టి లెట్స్ డిలీట్ ఆల్ ద మెషిన్. అలాగే ఇక్కడ చూద్దాం మనకి అనేబుల్ అవుతుంది. ఇది టైం పడుతుందండి. ఇది మనం రేపే టెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇదంతా కూడా రిప్లికేట్ అవ్వడానికి టైం పడుతుంది మనకి. లెట్ ఇట్ కమ్. సో మనం కావాలంటే ఆ మెషిన్స్ లో వర్చువల్ మెషిన్స్ కి వచ్చి నేను ఏం చేయొచ్చు, దాంట్లో ఒక లాగిన్ చేసి డేటా పెట్టొచ్చు. అంటే నా ఉద్దేశం రిప్లికేషన్ విఎం ఉంది కదా. సో లెట్స్ లాగిన్ టు దట్ విఎం. ఓకే, లెట్ ఇట్ కమ్. డిలీట్ అయిపోయిందండి. సో కాబట్టి ఇక్కడ వర్చువల్ మెషిన్స్కి వచ్చాం అనుకోండి. మీరు చూస్తే మనం మీ బ్యాకప్ విఎం కనిపించలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, బ్యాకప్ జాబ్స్ వచ్చి ఆప్షన్స్ ఏమున్నాయి, రీస్టోర్ విఎం, ఫైల్ రికవరీ, స్టాప్ బ్యాకప్. ఫస్ట్ మనం ఏం చేస్తాం, రీస్టోర్ విఎం కొత్తాం. రీస్టోర్ విఎంకి వచ్చి
మనం సెలెక్ట్ రీస్టోర్ పాయింట్ అన్నప్పుడు మనకి లేటెస్ట్ ఏముందో చూడండి, విచ్ ఇస్ లేటెస్ట్ వచ్చి ఇది ఉంది. నేను దీన్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసుకుని ఆప్షన్స్ ఉంది, రీస్టోర్ డిస్క్స్ మాత్రమేనా, ఎందుకంటే మీరు దేనికైనా అటాచ్ చేసుకోవాలా, నేను మొత్తం వర్చువల్ మెషిన్ ఇస్తాను. ఇక్కడ ఏమిద్దాం, మనం అదే పేరుతో మనం కౌంట్ రీస్టోర్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ బ్యాకప్ VM1 అంటాను. మీకు ప్రొడక్షన్ రిసోర్స్ గ్రూప్ వర్చువల్ నెట్వర్క్ ఏముంది మనకి ఇదే కదా. సో సబ్నెట్ ఇచ్చేసి మీకు, సో స్టోరేజ్ ఏదైనా మీకు ఏదో ఒక స్టోరేజ్ అకౌంట్ స్టేజ్ చేయడానికి కావాల్సి వస్తుంది, నేనేం చేస్తాను ఇది ఇచ్చేస్తాను TF స్టేట్ అని చెప్పి. సో ఇక్కడికి వచ్చి అంటే బ్యాకప్ పట్టినంత సేపు మీకు రీస్టోర్ పట్టదండి, తొందరగానే అవుద్ది, మనం చెక్ చేద్దాం. సో క్లిక్ ఆన్ రీస్టోర్ అంటాను. సో మీకు జాబ్ రన్ అవుతుంది మీకు. లెట్స్ ఈ లోపల నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, మనకి రిప్లికేషన్ సర్వర్ ఉంది కదా, దీని లోపల కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చి సర్వర్ మేనేజర్ కొద్దాం. సో మనకు కావాల్సిన IIS కొన్ని టూల్స్ అన్ని కూడా ఇన్స్టాల్ చేద్దాం. అలాగే డేటా కూడా పెడదాం. డేటా కూడా పెట్టినప్పుడు అంటే రేపు రిప్లికేషన్ టెస్ట్ చేయడానికి అనమాట, మీకు అవుతుందా లేదా అని చెప్పి. సో అంటే ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, నేను ఒకటి ఇది కూడా క్రియేట్ చేస్తాను, ఒక C డ్రైవ్కి వచ్చి మీకు ఇక్కడ ఇద్దాం మనం. ఓకే, సో కాబట్టి ఏం చేస్తాను ఇక్కడ నేను ఇలా పెడదాం. ఓకే, డేటా సమ్ డేటా ఇచ్చాను. దాంతో పాటు ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీకు IIS అనేబుల్ చేస్తాను. సో లెట్ ఇట్ ఇన్స్టాల్. సో బ్యాక్ వచ్చి మనం చెక్ చేసాం అనుకోండి, ఈ బ్యాకప్ అనేది ఎంతవరకు వచ్చిందని చెప్పి మనం చెక్ చేయొచ్చు అనమాట, రీస్టోర్ అయిందా లేదా అని చెప్పి. మీకు రికవరీ దీని దగ్గరకు వచ్చి ఇక్కడ జాబ్స్కి వచ్చాం అనుకోండి, మీకు బ్యాకప్ జాబ్స్కి వచ్చాం అనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఏంటి పరిస్థితి అని చెప్పి. మీరు చూస్తే రీస్టోర్ ఇన్ ప్రోగ్రెస్ అని చూడండి, ఏమేమి జరిగినాయి ఇప్పుడు దాకా అంతా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో కాబట్టి మీకు రీస్టోర్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది మీకు. తొందరగానే అవుతుంది మీకు, బ్యాకప్ తీసుకున్నంత ఎక్కువ పట్టదు మీకు, బట్ టైం పడుతుంది, అంటే మీకు తొందరగానే అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకోవచ్చు నిజంగా రీస్టోర్ అవుతుందా లేదా అని చెక్ చేసాం అనుకోండి, మీకు చూడండి బ్యాకప్ VM క్రియేటింగ్ అని వస్తుంది. లెట్ ఇట్ బి. క్రియేట్ అయిపోయినాక మనం దాంట్లోకి లాగిన్ చేసి డేటా ఉందో లేదో అని చెక్ చేయాలి మీకు. మనం పెట్టాం కదా, నెక్స్ట్ మనం ఏం చేస్తాం, అయిపోయినాక దాంట్లో ఫైల్స్ రీస్టోర్ చేయాలి మీకు. మీకు ఫైల్స్ అనేది రీస్టోర్ చేయాలి, అది ఎలా చేస్తామో చూద్దాం మనకి. ఓకే, సో లెట్స్ సి, రిఫ్రెష్ చేస్తాను. అయిపోయిందండి మీకు. సో ఎందుకైనా మంచిది ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేద్దాం, అవుతుంది. సరే, ఈ లోపల ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఇన్స్టలేషన్ జరుగుతుంది చూడండి, మీకు IIS సర్వర్. దాంతో పాటు మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి సో github.com/maverick202 docker test1 అన్నప్పుడు మీకు ఇలా వస్తుంది. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, B39 ఏదైనా ఒకటి తీసుకొని నేను ఓకే, దీంట్లో
నేనేం చేస్తాను, ఓపెన్ విత్ అని చెప్పి ఏదైనా నోట్ ప్యాడ్తో ఓపెన్ చేద్దాం మనం. నోట్ ప్యాడ్. ఓకే, మీకు ఇలా వస్తుంది. సో మీరు చూసినట్టే నేనేం చేస్తాను, B38 రిప్లికేషన్ వర్షన్ 1 అని ఇచ్చి, సో మనం ఏం చేద్దాం ఇక్కడ మీకు ఈ మూడింటిని తీసుకొచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు సి డ్రైవ్కి వచ్చి ఐనెట్ పబ్ అంటుంది, దీని లోపల www రూట్ ఇక్కడ ఇద్దాం. వచ్చిందా? గుడ్. సో కాబట్టి ఇక్కడ మీకు ఇది ఉంది, యాజ్ వెల్ యాజ్ డేటా కూడా పెట్టాం కాబట్టి డేటా రిప్లికేట్ అవుతుంది. ఈ టెస్టింగ్ రేపు చూస్తాం, నేను అట్లా వదిలేస్తాను, కాసేపు ఒక 1.5 hour తర్వాత అదే అయిపోతుంది మీకు. సరే, కమింగ్ బ్యాక్ మనకి ఇక్కడ జాబ్స్కి వచ్చాను అనుకోండి, అయిపోయిందా? ఇక్కడ రిఫ్రెష్ చేశాను, కొంచెం అయిపోయి ఉండాలి యాక్చువల్లీ, కంప్లీట్ అయిపోయిందండి. సో కాబట్టి వర్చువల్ మెషిన్స్కి రిఫ్రెష్ చేస్తే మీకు సర్వర్ అప్ అయి ఉండాలా మీకు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, మీకు ఈ బ్యాకప్ సర్వర్కి లాగిన్ చేస్తాను. మీకు లాగిన్ చేసి డేటా అంతా ప్రాపర్గా కాపీ అండ్ మీన్ రీస్టోర్ అయిందా లేదా అని చెక్ చేయాలి. ఓకే, రైట్. సో ఫస్ట్ చెక్ చేద్దాం, మనకి ఐఏఎస్ సర్వర్ కూడా దీంట్లో ఇన్స్టాల్ చేస్తున్నాం కదా, మనం నిన్న కాన్ఫిగర్ చేసినప్పుడు ఐఏఎస్ సర్వర్ దీంట్లో కాన్ఫిగర్ చేస్తున్నాం మనకి. ఓకే, హోల్డ్ ఆన్. సరే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్ మీ చూడండి, ఇవన్నీ కూడా మన ఫైల్ సర్వీసెస్ అంతా ఫస్ట్ లోకల్గా ఓపెన్ చేసి లెట్స్ ట్రై టు రన్ లోకల్ హోస్ట్ అన్నప్పుడు మనం ఇది ఇన్స్టాల్ చేసాం కదా మన ఐఏఎస్ సర్వర్, అది రావాలి. దాంతో పాటు ఐ థింక్ సి డ్రైవ్ లో మనం డేటా కూడా పెట్టాం. సరే, ఇక్కడ వచ్చింది కదా. సో నేనేం చేస్తాను, http బ్యాకప్ VM1 కరెక్ట్ గానే వచ్చిందా? రైట్, అంటే కరెక్ట్ గా రీస్టోర్ అయింది. దాంతో పాటు వాట్ అబౌట్ ద డేటా. సో డేటాలోకి వచ్చినప్పుడు ఇక్కడికి సి డ్రైవ్కి వచ్చినప్పుడు డేటా అని ఉంది, డేటాలో ఫైల్స్ అన్ని ఉన్నాయి. చూడండి, నౌ ఇమాజిన్ మొత్తం మెషిన్ అంతా డిలీట్ చేయడం అనేది చాలా చాలా అరుదండి. మీకు చాలా అరుదు, అంత ఈజీ కాదు. బట్ ఎక్కువ సార్లు ఏమవుతుందంటే మీకు ఫైల్స్ డిలీట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. సో నేను ఏం చేస్తాను, ఆ డేటా ఫోల్డర్ ఉంది, అది డిలీట్ చేశాను యాక్చువల్గా. ఇప్పుడు దాన్ని రీస్టోర్ చేయాలంటే ఏం చేయొచ్చు, అందుకే మనం ఏం చేస్తాం ఇక్కడ మీకు మనకు కావాలనుకుంటే ఇక్కడ సో ఇక్కడికి వచ్చి బ్యాకప్ విఎం ఉంది కదా, ఇందాక మనకి టోటల్ విఎం రీస్టోర్ విఎం ఉంది కదా. వన్ థింగ్ వీ కెన్ డూ ఇస్ ఫైల్ రికవరీ కూడా చేయొచ్చు మనం, మీకు ఇండివిజువల్ ఫైల్స్ కూడా రీస్టోర్ చేయొచ్చు. సో ఫైల్ రికవరీ అని చెప్పి మీకు, సో సెలెక్ట్ ద పాయింట్. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, డౌన్లోడ్ ఎగ్జిక్యూటబుల్ అని ఉంటుంది మీకు. ఓకే, లెట్స్ సీ. దీన్ని ఇది డౌన్లోడ్ అయినాక తీసుకెళ్ళి అక్కడ
ఎగ్జిక్యూట్ చేస్తే అది ఏం చేస్తుందంటే మీ బ్యాకప్ అంతా కూడా ఒక అడిషనల్ డిస్క్ యాడ్ చేస్తుంది. కానీ వీళ్ళు చెప్తున్నారు చూడండి, టు రీస్టోర్ ఫైల్స్ లార్జర్ దాన్ 10 GB, రీస్టోర్ ఎంటైర్ VM టు అన్ ఆల్టర్నేట్ లొకేషన్ ఆర్ రీస్టోర్ డిస్క్ యూజింగ్ పవర్ షెల్. డేటా ట్రాన్స్ఫర్ రేట్ అప్ టు 100 GB per hour. అంటే మీకు రీస్టోర్ చేసేటప్పుడు మరీ పెద్ద పెద్ద రీస్టోర్ చేస్తే మీకు టైం పడుతుంది అని చెప్పి దాని బదులు మొత్తం మెషిన్ రీస్టోర్ చేయండి అని చెప్తున్నారు. సో కాబట్టి మీరు ఒక డౌన్లోడబుల్ స్క్రిప్ట్ చేసినప్పుడు డౌన్లోడ్ అవుతుంది. ఈ మెషిన్ ని తీసుకెళ్ళి అంటే ఫైల్ రీస్టోర్ కోసం మీరు చూసినట్లయితే ఫైల్ రీస్టోర్ కోసం మనం ఏం చేస్తాం, దీన్ని అక్కడ తీసుకెళ్ళి దాన్ని రన్ చేయాలా. సో హోల్డ్ ఆన్. ఆ తర్వాత కింద మీకు పాస్వర్డ్ ఇస్తుందన్నమాట, రిక్వైర్స్ పాస్వర్డ్ టు రన్ అని చెప్పి. ఇక్కడ డౌన్లోడ్ ఉందా, సో నేను ఏం చేస్తాను, డౌన్లోడ్ అవుతుంది మీకు ఫస్ట్. సో పాస్వర్డ్ అడుగుతుంది చూడండి మీకు. సో సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీకు వెనక నుంచి రైట్ నో మీరు చూసి ఇక్కడ ఏముందండి, మీకు ఓన్లీ C డ్రైవ్ అండ్ D డ్రైవ్ ఉంది కదా, ఇంకా వేరే ఏం కనిపించట్లేదు మీకు. సో కాసేపట్లో మనం బ్యాకప్ చేసాం కదా, ఆ బ్యాక్ అండ్ అది ఏం చేస్తుంటే కనెక్టింగ్ రికవరీ పాయింట్ ఐస్కజీ సర్వీస్ అని చెప్పి, ఐస్కజీ అనేది స్టోరేజ్ ప్రోటోకాల్ అండి. అది దీనికి మౌంట్ అవుతుంది మీకు మౌంట్ అయ్యి ఎక్స్ట్రాగా మేబీ F డ్రైవ్ అంటే C అండ్ D కాకుండా ఆ రెండు అడిషనల్ గా బ్యాకప్ తీసిన డ్రైవ్స్ మీకు మ్యాప్ అవుతాయి. యాక్చువల్ గా మ్యాప్ అయినప్పుడు మనం ఏం చేయొచ్చు, ఒకటి వచ్చి 14 GB, ఒకటి వచ్చి 16 GB మౌంట్ అవుతాయి. చూసారా, ఇది ఈ డ్రైవ్ గా మౌంట్ అయింది చూడండి, విండోస్ ఈ డ్రైవ్ గా మౌంట్ అయింది, అవునా. సరే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, నాకు ఈ డ్రైవ్ కి వచ్చి మన డేటా ఉంది చూడండి ఇక్కడ, దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి నేనేం చేయొచ్చు, ఇక్కడ మీకు పేస్ట్ చేయొచ్చు. మీకు పేస్ట్ చేసినాక ఆ తర్వాత మీకు ఏం చేయొచ్చు, దీన్ని క్యూ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి మీకు అన్మౌంట్ డిస్క్ అని ఇచ్చండి మీకు. సో ఈ విధంగా బ్యాకప్ లో మీరు ఏం చేయొచ్చు, ఇండివిజువల్ గా మీరు చూసినట్లే ఇండివిజువల్ గా రెండిని రీస్టోర్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇండివిజువల్ గా డేటాని రీస్టోర్ చేసుకోవచ్చు, దాంతో పాటు మనకి టోటల్ స్టోరేజ్ కూడా మనం రీస్టోర్ చేసుకోవచ్చు. మీకు టోటల్ మిషన్ కూడా మీరు రీస్టోర్ చేయడానికి ఆస్కారం ఉంది. సో ఇదండి, ఈ విధంగా మనకి బ్యాకప్ అండ్ రీస్టోర్ అని రిప్లికేషన్ టెస్ట్ చేయాలా. రిప్లికేషన్ టెస్ట్ చేయాలి అంటే ఏం జరుగుతుందంటే మనకి ఐ థింక్ మిషన్ రిప్లికేషన్ స్టార్ట్ అయిందో లేదో చెక్ చేయాలి కదా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు మీరు చూస్తే మన ఈ మిషన్ యొక్క డిజాస్టర్ రికవరీకి వెళ్ళాం అనుకోండి, మీకు ఇంకా మీకు చూడండి ఎనేబులింగ్ రిప్లికేషన్ అంటుంది, స్టార్ట్ అయింది మీకు. మీరు చూస్తే సింక్రనైజ్డ్ 0% అని ఉందండి మీకు. సో కాబట్టి ఏమైపోతుందంటే ఇదంతా కూడా సింక్రనైజ్ కావడానికి ఎట్లా కాకుండా ఒక 45 మినిట్స్ పడుతుంది. మనం ఏం చేస్తామంటే దీన్ని టెస్టింగ్ వచ్చి రేపు చూద్దాం యాక్చువల్గా మీకు. ఓకే, సరే, బ్యాక్ టు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే చూడండి, మీకు ఆ రెండు ఎక్స్ట్రా డ్రైవ్స్ ఏదైతే మనం చేసామో ఇక్కడ వచ్చేస్తుంది అనమాట మీకు. సో కాబట్టి ఈ విధంగా సర్వర్ రీస్టోర్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మీకు VM కూడా రీస్టోర్ చేసుకోవచ్చు. నా ఒకవేళ అయిపోయింది, మీరు మీ సర్వర్ డీకమిషన్ చేయాలా, మీకు రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు ఈ సర్వర్ ని డీకమిషన్ చేయాలా. డీకమిషన్ అంటే ఏం చేయాలంటే ఈ సర్వర్ ని తీసేయాలా, అట్లాగే రికవరీ సర్వీస్ వాల్ట్ ని తీసేయాలా. ఎలాగా, సో సర్వర్ ని తీసేయడం వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అని మీకు తెలుసు. నేను ఏం చేస్తాను, దీన్ని డిలీట్ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, ఇలా ఇద్దాం మీకు. సో ఇలా ఇచ్చి మీకు వీటిని సెలెక్ట్ చేసి డిలీట్ అని ఇక్కడ డిలీట్ చేస్తాను మీకు. అయితే రికవరీ సర్వీస్ వాల్ట్ ని డిలీట్ చేయడం అంత ఈజీ కాదండి మీకు. రికవరీ సర్వీస్ వాల్ట్ ని తీయాలంటే మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఫస్ట్ బ్యాకప్స్ ని స్టాప్ చేయాలి. బ్యాకప్ స్టాప్ చేయడం కంటే ముందు మీరు ఏం చేయాల్సి వస్తుందంటే సాఫ్ట్ డిలీట్ అని ఒకటి ఉంటుంది. ఎక్కడంటే హోల్డ్ ఆన్,
సరే, ప్రాపర్టీస్కి వచ్చినప్పుడు ఇక్కడ సెక్యూరిటీ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ అప్డేట్ అని చెప్పి ఈ ఎనేబుల్ సాఫ్ట్ డిలీట్ ఫర్ క్లౌడ్ వర్క్లోడ్స్ ఈ రెండు తీసేయండి. ఈ రెండు తీసి అప్డేట్ చేయండి. ఫస్ట్ మీకు అప్డేట్ చేసినాక ఆ తర్వాత ఏం చేస్తారు, మీకు మనం బ్యాకప్స్ని స్టాప్ చేసి ఎగ్జిస్టింగ్ బ్యాకప్ రిమూవ్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తాము, వ్యూ డిలీట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి స్టాప్ బ్యాకప్ అంటాం మనం. డిలీట్ డేటా అని చెప్పి అదర్స్ అని చెప్పి డీకామ్ అని ఇచ్చేసి స్టాప్ బ్యాకప్ అంటారు. అంటే డీకమిషన్ అనమాట. ఇంతకు ముందు చేయకుండా చేశారనుకోండి, సాఫ్ట్ డిలీట్ అలాగే ఉంటే మీకు బ్యాకప్ స్టాప్ అయినా కూడా ఆ డేటా అలాగే ఉంటుంది. ఇది అవాయిడ్ చేయడానికి అనమాట. సో కాబట్టి బ్యాకప్ స్టాప్ చేసాం, దాంతో కూడా పాత డేటా ఉంటే అది డిలీట్ చేయని చెప్పాను మీకు పాత డేటాను డిలీట్ చేయమని చెప్పాం మనకి. ఓకే, హోల్డ్ ఆన్. ఓకే, హోల్డ్ ఆన్. సో దీని పరిస్థితి ఏంది, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ స్టార్ట్ అయిందా అంటే కొంచెం స్లోగా అనిపిస్తుంది మీరు చూసినప్పుడు, కానీ ఒక్కసారి కిక్ ఆఫ్ అయిందంటే మీకు పోతూనే ఉంటుందండి. మీకు స్టార్టింగ్ లో 0% అట్లా చూపిస్తూ ఉంటుంది, కానీ సడన్ గా మీరు చూస్తే ఒక 14కి వెళ్ళిన తర్వాత తొందరగా అయిపోతుంది. సో అంటే ఇది అక్రాస్ ద బిట్వీన్ ద అజూర్ రీజియన్స్ కదా, కాబట్టి ఫాస్టే ఉంటుంది మనకి. ఓకే, లెట్ ఇట్ బి. సరే, సో ఇది వచ్చే లోపల నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది వచ్చి మనకి అజ్యూర్ పాలసీస్ అంటామండి. ఫర్ కంప్లయన్స్ అన్నమాట. మీకు కంప్లయన్స్ అండ్ గవర్నెన్స్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో మీకు నడుస్తూ ఉంటుంది యాక్చువల్గా. మీకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీకు రెస్ట్రిక్ట్ టు యూజ్ ప్రీమియం డిస్క్స్ అనుకోండి మీకు, లేదా రెస్ట్రిక్ట్ టు యూజ్ రీజియన్స్ మీకు. ఓకే, సో మేక్ షూర్ ఆల్ సర్వర్స్ హ్యాస్ బ్యాకప్ ఎనేబుల్డ్. ఇలాంటి కొన్ని రూల్స్ పెట్టుకోవాలంటే కంప్లైన్స్ అన్నమాట. ఇది లేకపోతే మనకి కంప్లైన్స్ ఉండకూడదు అంటే మనకి చెప్పాలన్నమాట, ఇది పరిస్థితి అని చెప్పి. సో దానికోసం మనం ఏం చేస్తాము, పాలసీస్ అని ఉంటాయి మీకు అజ్యూర్ పాలసీస్ ఉంటాయి. మనం ఏం చేస్తాం, ఆ అజ్యూర్ పాలసీస్కి వెళ్ళామనుకోండి, మీకు ఇక్కడ నా ఇలా వస్తుంది అనమాట మీకు. సో మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ పాలసీస్ లో చాలా పాలసీస్ వాళ్ళు ఇచ్చి ఉంటారు. ఇవేంటంటే డిఫాల్ట్ ఏఎస్సి అంటే అజూర్ సెక్యూరిటీ సెంటర్ అని చెప్పి వీళ్ళు ఇచ్చారనమాట మీకు. సో ఈ విధంగా మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట మీకు. మీరు సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు దేన్ని అని చెప్పి. నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను ఇమాజిన్ ఇఫ్ ఐ వాంట్ టు టార్గెట్ ఓన్లీ ఒక సబ్స్క్రిప్షన్ టార్గెట్ చేయాలనుకోండి, ఇది పరిస్థితి మీకు. సో 9 out of 20 38% ఓవరాల్ రిసోర్స్ కంప్లైన్స్ అని చెప్పి. సో మీకు రియల్ టైమ్ లో పోయినప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఇది వచ్చి మనకి అబౌవ్ 90 ఉండాలా, అలా పెడతారనమాట మీకు. యా, సో నెక్స్ట్ వచ్చేసి మనకి కింద చూపిస్తూ నాన్ కంప్లైంట్ పాలసీస్ 48 out of నాన్ కంప్లైంట్ షేర్స్ అని చెప్పి చాలా ఉంటాయి దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోపలికి వచ్చి మీరు క్రియేట్ చేయొచ్చు. మీరు చూసారనుకోండి ఇక్కడ AZB33 రెస్ట్రిక్ట్ ప్రీమియం డిస్క్ యూసేజ్ ఎగ్జాంపుల్ కోసం అనమాట. ఇది మీ కింద రాదు, నార్మల్ గా అయితే సెక్యూరిటీ టీమ్ చూసుకుంటుంది మీకు. సెక్యూరిటీ టీమ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, ఇది కంప్లైన్స్ అంతా కూడా మీ కింద రాదు. బట్ కొన్నిసార్లు మేబీ ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ ఉందన్నమాట, అజూర్ పాలసీస్ ఏంటి, ఎలా చేయాలి అని చెప్పి. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, మీరే చేయాల్సి వస్తుంది. సో
ఇప్పుడు దీనికి అప్లై చేసింది చూడండి. మీకు మనకు కొత్తది కావాలనుకోండి ఇక్కడ మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఏం చేయొచ్చు, పాలసీ ఏమైనా కావాలనుకోండి ఇక్కడ మనం క్లోన్ చేసుకోవచ్చు అనమాట. లేదా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అగైన్ నేను దీన్ని హెవీగా వాడనండి, ఎందుకంటే సెక్యూరిటీ కాదు, సెక్యూరిటీ చూసుకుంటుంది. బట్ ఎనీవే న్యూ పాలసీ డెఫినేషన్ అని ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి మరి మనం ఏం చేయాలనుకుంటున్నాం, మీకు దేని మీద అప్లై చేయాలనుకుంటున్నాం మనకి. సరే ప్రొడక్షన్ కాకుండా వేరేది ఏమైనా ట్రై చేయాలి. సో డెవలప్మెంట్ ట్రై చేస్తాను, సెలెక్ట్ అని చెప్పి. సో నా ప్లాన్ ఏంటంటే అజూర్ B38 అని చెప్పి మనం ఏం చేద్దాం, ఇలా ఉందాం మీకు. సో యూజ్ ఎగ్జిస్టింగ్ అంటే ఏముంది, ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏంటి పరిస్థితి అని చెప్పి. సో దానికంటే కూడా మనం క్లోన్ చేయొచ్చు. ఒక పని చేస్తే క్రియేట్ కాకుండా మనం క్లోన్ చేయడానికి అవకాశం ఉండాలండి మీకు. అసైన్మెంట్స్కి వద్దాం. చూడండి మీకు ఇట్లా పాలసీ ఇట్లా రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. సో మనకి ఏంటంటే నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ డెఫినిషన్ ఏదో ఫస్ట్ ఒక పని చేద్దాం. ఫస్ట్ ఒక దాన్ని చెక్ చేయాలి మనం. సో రెస్ట్రిక్ట్ అన్నాం అనుకోండి, మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి మీకు. చూడండి డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చినాడు మీకు. Audit VM does not use managed disk. So temporary disk for cache. Managed disk configure using public. Disk resources should be used private link. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చాం మీకు. సరే SKU అని ఇస్తాను. కానీ SKU అని ఇచ్చినప్పుడు అన్ని రావాలి మనకి. చూసారా, ఇది తీసుకుందాం మనం. ఒకటి వచ్చి మీరు అలౌడ్ వర్చువల్ మెషిన్ సైజెస్ అని చూడండి మీకు. అవునా, మీకు ఇక్కడ వచ్చి మనం ఏం చేయొచ్చు, అలౌ వర్చువల్ మెషిన్ అంటే ఏ సైజ్ యూస్ చేసుకోవాలని చెప్పి చేయొచ్చు. అలాగే విపిఎన్ షుడ్ నాట్ యూస్ బేసిక్ SKU అంటే విపిఎన్ బేసిక్ కాకుండా ఇది రిస్ట్రిక్ట్ చేయాలి మీకు. కిందకు వచ్చామనుకోండి, స్టోరేజ్ అకౌంట్స్ లిమిటెడ్ అలౌ SKUs. కిందకు వస్తే Azure workspace should use premium SKU. Okay, so manage disk lab services should restrict. ఎక్కడ ఉందండి ప్రీమియం డిస్క్స్? మెషిన్స్ ఉంది కానీ డిస్క్స్ ఎక్కడో ఉండాలండి మీకు. అది నాకు కనిపించట్లేదు. SKU ఏదని చెప్పి లేదా ఓపెన్ చేస్తాను. ఐ థింక్ దట్స్ కమ్ టు ద Azure ల్యాబ్ ఫైల్స్. బై ది వే ఇక్కడికి వచ్చి మనం డిలీట్ చేద్దాం. ఇదంతా కూడా మీకు బ్యాకప్ ఇదంతా కూడా అయిపోయి ఉంటుంది కాబట్టి రీఫ్రెష్ చేశాను అనుకోండి, ఇక్కడ మొత్తం పోయి ఉంటుంది మీకు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ మొత్తం ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు మనం ఈ కంప్లీట్ రికవరీ సర్వీస్ వాటిని డిలీట్ చేయొచ్చండి. మీకు డిలీట్ అని చెప్పి సింపుల్ గా ఎస్ అన్నాం అనుకోండి. ఎందుకంటే ఏదైనా బ్యాకప్ అది ఉందనుకోండి ఒప్పుకోవచ్చు. సరే డిలీట్ అయిపోయింది మీకు. సరే, సో అజూర్ ల్యాబ్ ఫైల్స్ లోకి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు 38 కదా, దీని లోపలికి వచ్చి ఎక్కడ పెట్టాను మీకు పాలసీస్, అజూర్ డేటాబేస్, function, images, storage accounts, VPN gateway. ఎక్కడో పెట్టినాలండి మీకు పాలసీస్ అని చెప్పి క్రియేట్ చేసి మైగ్రేషన్, మేనేజ్ ఐడెంటిటీ, కేవీ, సో ప్యాకర్,
కాదు, డేటాబేస్, Azure AD, ఆటోమేషన్. ఎక్కడ పెట్టాను? అజూర్ పాలసీ అని ఒకటి క్రియేట్ చేసిన వల్ల పాలసీ అని పెట్టి దాని లోపల మీకు సిడిఎన్ స్క్రిప్ట్స్ ఏమన్నా పెట్టాను. దీని లోపల స్క్రిప్ట్స్ లోపల కాదు. సరే, సో ఇక్కడ మనం సెర్చ్ చేద్దాం మీకు. సో ఇక్కడికి వచ్చినప్పుడు పాలసీలో మీకు డిఫరెంట్, సరే మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడ ఇది కస్టమ్ పాలసీ, నేను క్రియేట్ చేసిన పాలసీ. సో నా ప్లాన్ ఏంటంటే ఇలాంటి పాలసీలు తీసుకుంటే మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. సో నాకేమంటే డిస్క్స్ తో పాటు చూడండి ఇక్కడ అలౌడ్ వర్చువల్ మెషిన్ ఎస్కేయూస్ ఉంది, కంటైనర్ రిజిస్ట్రీ షుడ్ హ్యావ్ సపోర్ట్, అంటే కంపల్సరీగా మీకు ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ ఉండాలి మీకు ఉందన్నమాట. సో ఇంకా స్టోరేజ్ అకౌంట్ షుడ్ బి లిమిటెడ్ బై ఎస్కేయూస్, అంటే మీకు ఎల్ఆర్ఎస్ జిఆర్ఎస్ అవి లిమిట్ చేయొచ్చు. కాకపోతే సో డిస్క్ తో నేను చేశాను అనుకోండి. చిన్నగా వద్దాం, మేనేజ్ డిస్క్స్ 1 by 1 చూసుకుంటూ రావాలా మీకు? ఇక్కడ లేదు. సో నేను ఏం చేస్తాను, సరే మనకు అయితే కష్టపడాల్సిన అవసరం లేదు. అజూర్ పాలసీ డిస్క్ SKU this will block premium but also need to ultra. ఓకే, ఇక్కడ చూస్తే ఫీల్డ్ టైప్ మైక్రోసాఫ్ట్ కంప్యూట్. కంప్యూట్ దగ్గర ఇటు ఇది పాలసీ అనమాట యాక్చువల్గా. కంప్యూట్ లో అన్ని బయటికి తీసామనుకోండి, ఓన్లీ కంప్యూటర్ ఇక్కడ చెక్ చేయొచ్చు మీకు. మెషిన్ సైజు, డిస్క్, మేనేజ్ డిస్క్, ఓఎస్ కాన్ఫిగర్, ఆడిట్ విఎమ్స్. మరి ఎక్కడికి పోయింది ఇది? సో చెక్ చేయాలండి. అదో పంజాబ్ దీన్ని నేను ఏం చేస్తానంటే క్లోన్ చేస్తాను. ఆగండి, ఆల్రెడీ ఉంది ఇక్కడ మీకు. చూడండి కంప్యూట్ డిస్క్ ఇదనమాట మీకు. సో ఇది యూజ్ చేసుకొని దీన్ని డూప్లికేట్ కూడా చేయొచ్చు మనం. కాకపోతే ఇది మీరు చూసినట్లయితే డెఫినేషన్ ఎక్కడి నుంచి తీసుకుంది మీకు, దిస్ పాలసీ విల్ రెస్ట్రిక్ట్ యూజింగ్ ప్రీమియం డిస్క్స్ అని ఉంది మీకు.
దీన్ని క్రియేట్ ఎప్పుడు చేసాం 2023. ఆబ్వియస్గా దీన్ని కూడా ఎక్కడి నుంచో కాపీ చేసాం. సో నేనేం చేస్తాను మీకు ఇదొకటే కనిపి సరే. దీన్ని నేనేం చేస్తానంటే మీకు ఇక్కడికి వచ్చి మీకు డూప్లికేట్ చేయొచ్చండి. డూప్లికేట్ చేసి నేను ఏం చేస్తాను మీకు దేనికి అప్లై చేయాలో మీరు అప్లై చేయొచ్చు అనమాట. మీరు చూస్తే నేను డెవలప్మెంట్కి అప్లై చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చి AZB38 అని చెప్పి మనం ఇది తీసుకుందాం. ఇది తీసుకొని మీకు అప్లై చేసి ప్రీమియం అంటే ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. మీరు చూసినట్లయితే ఏమేం డిస్క్ బ్లాక్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి ప్రీమియమే చెప్తున్నాం. ప్రీమియం వాట్ ఎవర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్క్ ఉందో, ఒకవేళ మల్టిపుల్ డిస్క్ ఇవ్వాలనుకోండి, ఐ థింక్ ఇక్కడ మీకు ఇది కూడా చేయొచ్చు, ఒక లిస్ట్ యాడ్ చేసి చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చి నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మీకు సేవ్ అన్నాం అనుకోండి. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ వచ్చి మీకు క్లోన్ అయిపోతుంది. అసైన్ అని చెప్పి అసైన్ చేసేసేయచ్చు మీకు డెవలప్మెంట్ ఇదంతా కూడా. సో ఎనేబుల్డ్ రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్పి క్రియేట్ అని ఇచ్చేయండి, మీకు క్రియేట్ అయిపోతుంది మీకు. అయితే కాసేపు ఆగి చెక్ చేయాలన్నమాట. చూడండి, ఒక ఇట్ విల్ టేక్ 5 to 15 minutes టు టేక్ ఎఫెక్ట్ అని చెప్పి మీకు. ఓకే, నేను ప్రొడక్షన్ కూడా, ఎందుకంటే తెలుసో తెలియకో కొన్నిసార్లు మీరు ఎక్కడ డిప్లాయ్ చేసి ప్రీమియం డిప్లాయ్ చేస్తారని చెప్పి అసైన్ చేసి పెట్టేసాం అనుకోండి, ఎందుకంటే ప్రీమియం డిస్క్ వచ్చి మీకు కాస్ట్లీ అవుతుంది. సో అలాగే ఇంకోటి ఏం చేయొచ్చు, ఇక్కడ మీకు పాలసీకి వచ్చి ఇంకోటి మీరు చూస్తే ఇక్కడ అలౌడ్ వర్చువల్ మెషిన్ ఉంది చూసారా. సో మీరు ఇది కూడా ఏం చేయొచ్చు, డూప్లికేట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా అసైన్ చేసేయచ్చు. అసైన్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, సో ఇక్కడికి వచ్చి డెవలప్మెంట్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడికి వచ్చి డెవలప్మెంట్ ఇచ్చేసి, సో మనం ఏం చేస్తాం మీకు నెక్స్ట్ వచ్చినప్పుడు మీకు ఆప్షన్స్ ఇవ్వాలి. అది ఇక్కడ మీకు కిందకు వస్తే ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇస్తుంది. నేనేం చేస్తాను, స్టాండర్డ్ అని ఇచ్చి స్టాండర్డ్ బి అని ఇద్దాం. సో బి వచ్చి నేను ఏం చేస్తాను, B1MS, B1S, తర్వాత B2S, B2MS, ఇట్లా కావాల్సినవి అంతా కూడా మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని చెప్పి సో మీరు కంప్లైంట్స్ యూ కెనాట్ యూజ్ మోర్ దాన్ స్టాండర్డ్ B2MS క్లిక్ చేస్తాను. నెక్స్ట్ అని చెప్పి మీకు క్రియేట్ అనండి మీకు. సో ఇలాగా కంప్లైన్స్ పాలసీస్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. అలా అప్లై చేసినప్పుడు రిస్ట్రిక్షన్స్ చాలా పెట్టచ్చు. ఖచ్చితంగా ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ వాడాలా, మీకు IP అడ్రస్ లో వచ్చి మీకు స్టాండర్డ్ అయి ఉండాలా, డేటాబేసెస్ అనేది మీకు ఎన్క్రిప్షన్ అయి ఉండాలా, స్టాండర్డ్ బ్యాకప్స్ తీసుకుని ఉండాలా, మీకు చాలా చేయొచ్చు యాక్చువల్గా. సో ఇదంతా కూడా ఏంటంటే సపరేట్ ఒక లిస్ట్ పెట్టుకొని మీకు కంప్లైన్స్ టీమ్ అనేది మీకు ఏం చేస్తుందంటే ఇక్కడ చేస్తుంది. మనం ఏం చేయొచ్చు అంటే ఇదే పాలసీ నేను కావాలనుకుంటే మనం ఎక్కడ అసైన్ చేయొచ్చు అంటే అన్ని అంటే ఇండివిజువల్ గా ఒక్కొక్క దానికి అసైన్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు చూసాను అనుకోండి, మేనేజ్మెంట్ గ్రూప్స్ ఉంటాయి యాక్చువల్ గా మీకు. మనకి మేనేజ్మెంట్ గ్రూప్స్ ఉంటాయి. సో ఈ మేనేజ్మెంట్ గ్రూప్స్ లో మనకి డైరెక్ట్ గా దీనిపైన అసైన్ చేయొచ్చు. ఇక్కడ సబ్స్క్రిప్షన్ కార్డు సబ్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. బట్ టెనెంట్ దగ్గరకు వచ్చి మీరు కావాలంటే డైరెక్ట్ గా ఇక్కడ చూడండి పాలసీ అని ఉందా, ఈ పాలసీ అని చెప్పి నేను కావాలనుకుంటే మీకు సో అసైన్ పాలసీ అని చెప్పి ఇక్కడ పాలసీ డెఫినేషన్ మీకు చేంజ్ అయ్యి చెక్ చేసుకోవచ్చు, మీకు ఏది కావాలి అని చెప్పి. డిఫరెంట్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియం డిస్క్ యూసేజే ఉంది. ఓకే, ప్రీమియం అసైన్ చేయకూడదు అనుకుంటున్నాను, ఎవరు దేంట్లో కూడా వాడకూడదు అనుకుంటున్నాను మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఓకే మనం క్రియేట్ చేయాలి. ఒకటి ఓపెన్ చేస్తాను, అంటే ఇది మన క్రియేట్ చేసినప్పుడు అది ఓకే, లేకపోతే ఐడియా వచ్చింది ఆగండి.
ఇదేంటంటే డిఫాల్ట్ గా ఉంది కాబట్టి ఇలా చేసి, సో నెక్స్ట్ అని చెప్పి నేను ఏం చేయొచ్చు ఇక్కడ మీకు సెలెక్ట్ అంటే ఇది ఎక్కడ అప్లై అవుతుంది మీకు రూట్ మీద అప్లై అవుతుంది. సో ఇక్కడ ఏదైతే మీరు సెలెక్ట్ చేస్తారో ఆటోమేటిక్ గా ఈ గ్రూప్ లో అప్లై అయిపోతుంది. సో కాబట్టి మీకు ఏంటంటే అంటే ఇంటర్వ్యూలు అడుగుతారు అనమాట. ఇప్పుడు నాకు దగ్గర 20 సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, అన్నిటికీ ఒక్కొక్కదానికి నేను అప్లై చేయను. అన్నిటికీ అప్లై అవ్వాల్సిన కొన్ని పాలసీస్ ఉన్నాయి, రెస్ట్రిక్ట్ చేయాలా అంటే నాకు అన్ని దాంట్లో కూడా ప్రీమియం డిస్క్ ఎవరు వాడకూడదు. ఎలా చేయాలంటే మీకు పాలసీస్ వాడుకొని అజూర్ పాలసీస్ వాడుకొని మనం అప్లై చేయొచ్చు అనమాట. మీకు దానికోసం మీకు పనికొస్తుంది యాక్చువల్లీ. ఓకే సరే, అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు మనం కాసేపు చెక్ చేయొచ్చు క్రియేట్ అవుతుందో లేదో. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు దీన్ని ఏమంటారు, సంథింగ్ కాల్డ్ యాజ్ మీకు క్లౌడ్ డిఫెండర్ అని ఒకటి ఉంటుందండి. మీకు అజ్యూర్ క్లౌడ్ మీకు మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ఫర్ క్లౌడ్ ఉంది మీకు. ఓకే సో ఇదేంటంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫైర్ వాల్ అనమాట. అంటే అర్థం ఏంటంటే మనకు ఆల్రెడీ నెట్వర్క్ ఫైర్ వాల్ ఉంది, అజూర్ ఫైర్ వాల్, హబ్ అండ్ స్పోక్ లో మాట్లాడాము. తర్వాత వ్యాప్ ఉంది, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ ఉంది. ఇదేంటంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫైర్ వాల్, ఇండివిజువల్ టు డేటా బేసెస్ ఇవన్నీ కూడా మీరు అప్లై చేయొచ్చు అనమాట ఇక్కడ. సో ఇక్కడ చూసారనుకోండి మీకు మీరు చూసినట్లయితే ఇక్కడ దీని పేరేంటి మీకు డిఫరెంట్ వాటికి అప్లై చేయొచ్చు అనమాట. మీకు కింద వీళ్ళు ఇచ్చి ఉంటారు మీకు ఈ సెక్యూరిటీ పాస్చర్ ఏంది. ఇది ప్రాబ్లం ఏంటంటే ఇది ఎందుకు ప్రాక్టికల్ గా చేయడం కష్టం అంటే ఇది ఫ్రీ కాదు యాక్చువల్ గా. మీకు ఈవెన్ మీరు చేశారనుకోండి మీకు థర్డ్ పార్టీ క్లౌడ్ ఉన్నా కూడా మీరు అసైన్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు. సో కిందకు వస్తే మీకు చూపిస్తుంది యాక్చువల్ గా ఏంటి పరిస్థితి ఓవరాల్ గా మీకు. సరే రికమెండేషన్స్కి వెళ్ళాం అనుకోండి. అగైన్ అందరూ వాడడం నేను చూడలేదండి బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఇంప్లికేషన్స్. బట్ ఏంటంటే మీకు విఎం లెవెల్లో ఫైర్ వాల్ ఉంటుంది, ఆ తర్వాత ఎస్క్యూఎల్ సర్వర్ లో ఫైర్ వాల్ ఉంటుంది. ఇదంతా కూడా ఓవరాల్ గా మీకు రికమెండేషన్స్ చూసారా. మీకు ఇక్కడ చూస్తే మీకు స్కోర్ చూపిస్తుంది అన్నమాట. ఇది ఓవరాల్ సెక్యూరిటీ. నాకు అక్కడ వచ్చి మనకి కంప్లైంట్ స్కోర్ కదా, ఇది వచ్చేసరికి సెక్యూరిటీ స్కోర్. ఇది ఏం చేస్తారంటే మనకి కరెక్ట్ గా ఉండాలా అని చెప్తారు. ఇక్కడ మీరు కిందకు వచ్చారనుకోండి ఆన్ వాట్ బేసిస్ అని చెప్పి ఉంటుంది చూడండి. ఎనేబుల్ ఎంఎఫ్ఏ స్కోర్ మ్యాక్స్ ఎంత ఉంది. ఇదేమంటున్నారు మీకు సెక్యూర్ మేనేజ్మెంట్ పోర్ట్స్ అనేది మీకు అదే అసైన్ చేయలేదని వస్తుంది. దీని లోపలికి వచ్చి చెక్ చేయాలి మనం. ఏం చేస్తుంది మీకు ఇక్కడ ఇచ్చిన సేమ్ పాలసీస్ లాగే ప్రొటెక్ట్ మెషిన్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలా, రెమిడియేట్ వల్నరబిలిటీస్ మీకు. సో ఇదంతా కూడా మీకు చేయొచ్చు. సో సెక్యూరిటీ పాస్చర్ కొద్దాం. నేనేం పెద్ద వాడలేదండి, అవసరం రాలేదు. బట్ మీకు ఒక్కొక్క దానికి రికమెండేషన్స్ చెక్ చేసుకోవచ్చు. మీకు నాకు మనం చూసినట్టు చూడండి, ఇక్కడ చూస్తే మీకు క్లియర్ కట్ గా చెప్తుంది మీకు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నాయి అంతా కూడా. ఎండ్ పాయింట్ సరిగ్గా ప్రొటెక్ట్ కాలేదు అంతా కూడా కనిపిస్తుంది. సో దాన్ని బట్టే స్కోర్ ఇస్తుంది అనమాట. సో మనం ఏం చేయొచ్చు, దానికి అనుగుణంగా మీకు లోపల పోయి అన్ని కూడా వెరిఫై చేయాల్సి. అగే ఇది కూడా సెక్యూరిటీ కిందే వస్తుందండి, మీకు రాదు, మీ కింద రాదు. బట్ అయినా ఎందుకు చెప్తున్నానంటే రేపొద్దున మీరు ఏదైనా స్టార్ట్అప్ లో జాయిన్ అయ్యారు, చిన్న కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి, మేబీ వాళ్ళకి సెక్యూరిటీ టీం ఉండకపోవచ్చు. అప్పుడు మీరే మొత్తం చెక్ చేయాల్సి వస్తుంది అనమాట. మీకు ఇక్కడ చూస్తే మీకు చూడండి మొత్తం డీటెయిల్స్ అని ఉంటాయి, ఏమేం కంట్రోల్స్ ఏమేం చేయాలో మొత్తం మీకు వస్తుంది అనమాట ఇక్కడ. సో అన్ని డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ చూడండి మీకు ఫైర్ వాల్ మేనేజర్ పైకి వస్తే డీటెయిల్స్ అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి మీకు. అదే కాకుండా ఎక్కడో ఒక దగ్గర ఉండాలండి, పైసలు ఎంత పడతాయి అని చెప్పి చూపించాలి ఇది మీకు. ఓకే, పార్ట్నర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ వర్ నాట్ ఇట్. ఒకవేళ మీరు థర్డ్ పార్టీ ఏమైనా కనెక్ట్ చేయాలనుకోండి, దానికి కూడా దీని నుంచి కనెక్ట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. మీకు యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎక్కడో ఉండాలి ఒక దగ్గర. సరే ఇన్వెంటరీకి వస్తాను. ఇదేంటంటే ప్రస్తుతం ఏమున్నాయని చెప్పి ఇది. సో
డిఫెండర్ సిఎస్పిఎం అంటే క్లౌడ్ సెక్యూరిటీ పాస్చర్ మేనేజ్మెంట్ అన్నమాట. సో ఇది ఫ్రీ కాదు, అనేబుల్ చేశారనుకోండి మీకు కిందకు వస్తే అన్నిటికీ చూపిస్తుంది చూడండి, మీకు ఎక్కడెక్కడ నాట్ ఇన్స్టాల్ బ్యాకప్ విఎం ఇక్కడంతా కూడా అన్నిటికీ కూడా మీరు అనేబుల్ చేయొచ్చు. మీకు సెలెక్ట్ చేసి మీరు అనేబుల్ చేయొచ్చు. దానికి ఆబ్వియస్ గా మీకు ఏమవుతుందంటే మీకు దీని పడతాయి, మీకు చార్జెస్ అనేది ఉంటాయి అన్నమాట. సో ఇన్వెంటరీ చూపిస్తుంది మీకు. సో మీకు అనేబుల్ చేశారనుకోండి మీకు ఏమవుతుంది, ఎంత ఎంత పడుతుంది అంటే మీకు ఇప్పుడు డేటాబేస్ అనుకోండి పర్ సిపియు బేస్డ్ లో ఉంటుంది, సర్వర్స్ కూడా ఐ థింక్ పర్ సిపియు బేస్డ్ లో ఉంటుంది. ఇక్కడ మీకు మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి. మీకు కిందకు వస్తే రిసోర్సెస్ లెవెల్లో కూడా చూపిస్తుంది ఇన్వెంటరీలో ఏంటి పరిస్థితి అని చెప్పి. సో మనం అనేబుల్ చేయొచ్చు అనమాట. మీకు అన్మానిటర్డ్ టోటల్ రిసోర్స్, అన్హెల్తీ రిసోర్సెస్ ఇవన్నీ కూడా అనేబుల్ చేసామంటే మీకు ఆటోమేటిక్ గా స్కాన్ చేసి మీకు చెప్తుంది ఓకే దేనికి ఏ ప్రాబ్లం ఉంది, రికమెండేషన్స్ అంతా ఇస్తుంది మీకు. సో అందుకోసం మీకు ఇది యూజ్ అవుతుంది. సో అదే కాకుండా మీకు ఇంకోటి ఏముందంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అజ్యూర్ ఆర్క్ అని ఒకటి ఉంటుందండి. మీకు అజ్యూర్ ఆర్క్ అంటాం. నా ఇది అడ్వాన్స్ యాక్చువల్ గా. అజ్యూర్ ఆర్క్ అనేది ఏం చేస్తుందంటే ఇమాజిన్ మీకు సింపుల్ గా మీ అజ్యూర్ యొక్క కేపబిలిటీస్ మానిటరింగ్ అయితే, లాగింగ్ అయితేనేంటి, పాలసీస్ అయితేనేమి అవుట్ సైడ్ ఆఫ్ అజ్యూర్ కి ఎక్స్టెండ్ చేస్తుంది మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాగ్స్ అన్ని లాగ్ అనలిటిక్స్ ఉన్నాయి కదా, లాగ్స్ అన్ని కలెక్ట్ చేసుకోవాలా అవుట్ సైడ్ ఆఫ్ అజ్యూర్, లేదైనా సర్వర్స్ ఏమైనా మానిటర్ చేయాలా అవుట్ సైడ్ ఆఫ్ అజ్యూర్ అన్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే అజ్యూర్ ఆర్క్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ మీకు. సో అజ్యూర్ ఆర్క్ ఓపెన్ చేద్దాం మనం. సో ఈ అజ్యూర్ ఆర్క్ ఏం చేస్తుందంటే ఎక్స్టర్నల్ అంటే ఏదైతే అజూర్ లో ఫీచర్స్ ఉంటాయో అది ఏం చేస్తుందంటే మీకు ఎక్స్టర్నల్ టు ద అజూర్ కూడా మీకు ఎక్స్టెండ్ చేస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీకు మీ ఆన్ ప్రెమిసెస్ లో మీకు ఏమన్నా విఎంవేర్ వి సెంటర్స్ ఉన్నాయనుకోండి, దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు దీంట్లో ఇక్కడ యాడ్ అని చెప్పి యాడ్ అని క్లిక్ చేసినప్పుడు వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇస్తారు. ఇది ఏం చేయొచ్చు అంటే ఇక్కడ యూజ్ ఎగ్జిస్టింగ్ రిసోర్స్ ఇక్కడ వచ్చి ఆర్ జనరేట్స్ దట్ డిప్లాయ్స్ న్యూ రిసోర్స్ ఆన్, ఇది సెలెక్ట్ చేసి నెక్స్ట్ అన్నాం అనుకోండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలి, మీకు మై vCenter ప్రొడక్షన్ ఏదో ఒక రిసోర్స్ గ్రూప్ సెలెక్ట్ చేసి మనం ఏం చేస్తాం, మనకి నెక్స్ట్ ట్యాగ్స్ అని చెప్పి కస్టమ్ లొకేషన్ ఇండియా, డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ డౌన్లోడ్ అండ్ రన్ స్క్రిప్ట్ అన్నాం అనుకోండి. ఫస్ట్ రిజిస్టర్ యువర్ సబ్స్క్రిప్షన్స్ బిఫోర్ vCenter, యూ నీడ్ పర్మిట్ రిజిస్టర్ రిసోర్స్. సో రిజిస్టర్ చేస్తాం మనం. ఆ తర్వాత వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇస్తారు. ఈ స్క్రిప్ట్ తీసుకెళ్లి మనం రన్ చేసాం అనుకోండి, మీకు ఏమవుతుందంటే ఇదనే కాదు, ఈవెన్ మీకు క్యూబర్నెటీస్ ఉంది, క్యూబర్నెటీస్ బయట ఎక్కడో వేరే దగ్గర ఉంది అనుకోండి, అవుట్ సైడ్ ఆఫ్ అజూర్ ఉంది అనుకోండి, దాన్ని వచ్చి మనకి ఇక్కడ నుంచి విజిబిలిటీ, ఇక్కడి నుంచి విజిబిలిటీ రావాలనుకోండి మనకి, లైక్ ఏదైనా మానిటరింగ్ ఎక్స్టెండ్ చేయాలా మీకు, లేకపోతే లాగ్స్ అన్ని కూడా అక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలి, పాలసీస్ చేసాం అది కూడా ఎక్స్టెండ్ చేయాలనుకోండి, మనం అజూర్ ఆర్క్ అనేది మీకు చాలా పనిచేస్తుంది. అందరూ వాడరు దీన్ని మీకు, ఎందుకంటే అజూర్ ఆర్క్ ఎప్పుడు వస్తుంది, అజూర్ కాకుండా బయట వేరే ఏమన్నా ఉంటే అప్పుడు మీకు అజూర్ ఆర్క్ అనేది యూజ్ అవుతుంది, అదర్వైజ్ మీకేం పెద్ద యూజ్ కాదు మీకు. అలాగే బ్యాక్ వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యూబర్నెటీస్ క్లస్టర్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, క్రియేట్ విత్ ఆర్క్ విత్ అజూర్ ఆర్క్, ఇది కాదు యాడ్ క్యూబర్నెటీస్ ఉంది అనుకోండి, మీకు ఇది సెలెక్ట్ చేస్తే ఏం చేస్తుంది ఆటోమేటిక్ గా ఒక మీకు క్లస్టర్ పేరు ఇచ్చేసి మీకు నెక్స్ట్ వచ్చాం అనుకోండి, నెక్స్ట్ వచ్చామండి ఇది చూసారా. సో మీ సర్వర్ నుంచి ఎక్కడైతే మనకి క్యూబ్ కాన్ఫిగ్ ఉంటుందో ఇది రన్ చేసాం అనుకోండి, ఏమవుతుందంటే మీకు ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. మీకు అంటే ఇక్కడ కనిపిస్తుంది అన్ని వర్చువల్ మెషిన్స్ అయినా మీకు ఏవైనా క్లస్టర్స్ ఏవైనా ఇక్కడ కనిపిస్తాయి, ఇంక్లూడింగ్ ఒకవేళ మీరు ఎస్క్యూఎల్ సర్వర్స్ ఏమైనా యాడ్ చేయాలనుకోండి, ఓకే గ్లోబల్ ఎస్క్యూఎల్ సర్వర్స్ అన్ని యాడ్ చేయొచ్చు ఇక్కడ. మీకు యాడ్ చేసుకుని అంటే ఏం చేయొచ్చు ఇక్కడ నుంచి, అంటే ఒకసారి యాడ్ అయిపోయినాక
మీకు. సో దాని మీద మీకు మీ పాలసీస్ ఎనేబుల్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి అజూర్ లో ఉన్న సర్వీసెస్ లైక్ పాలసీస్ ఆర్ మానిటరింగ్ ఆర్ లాగ్స్ అదేది ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారు మీరు ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారు టువర్డ్స్ లైక్ అదర్ దాన్ అజూర్ అనుకున్నప్పుడు మీకు ఆర్క్ అనేది మీకు యూజ్ అవుతుంది బై ద వే మీకు. ఓకే, దానికోసం మీకు పనికొస్తుంది. సరే, సో నెక్స్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి మన ఇది ఎంతవరకు వచ్చిందండి మీరు చూస్తే మీకు రిప్లికేషన్ ఎంతవరకు వచ్చింది అంతా అయిందో లేదో చూస్తాను మీకు తెలియడానికి. చూసారా, ప్రొటెక్టెడ్ అని వచ్చింది చూడండి మీకు. అంటే 49 సెకండ్స్ అన్నమాట మీకు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మీకు రిప్లికేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ డేటానంతా నేను అసలు ఒక పని చేద్దాము. రేపు మన క్లాస్ స్టార్ట్ అవ్వకముందు మనకి 5:30 కదా, నేను ఏం చేస్తాను ఒక 5 o'clock అట్లా ఈ సర్వర్ స్టార్ట్ చేస్తాను. మనకి ఈ సర్వర్ స్టార్ట్ చేసినాక మనకి ఏమవుతుంది ఆ ఇక్కడ స్టార్ట్ చేసినాక మనం ఏమైనా డేటా ఏమైనా చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఏమైనా డేటా చేంజ్ చేసినప్పుడు ఆ డేటా ఏమైనా రిప్లికేట్, రైట్ నౌ మీరు డేటా ఇక్కడ చూస్తే ఎలా ఉంది, ఇలా ఉంది, ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. అలాగే రిప్లికేషన్ వర్షన్ 1 ఉంది కదా, వర్షన్ 2 అని ఇద్దాం. వర్షన్ 2 ఇచ్చి మనం తీసుకొచ్చి అంతా యాడ్ చేయొచ్చు. అంటే ఇదంతా కూడా రిప్లికేట్ అవ్వాలి ఇలా ప్రొటెక్టెడ్ అని చెప్పి. రేపు ఏం చేద్దామంటే మనం ఫస్ట్ టెస్ట్ ఫెయిల్ ఓవర్ చేయడం మీకు. సో ఆ తర్వాత వచ్చి మనకి మళ్ళీ క్లీనప్ అంటే మొత్తం ఒక రీజన్ నుంచి ఇంకో రీజన్ కి ఎలా ఫెయిల్ ఓవర్ చేయాలని చెప్పి మనం దాని గురించి డీటెయిల్ గా మనం రేపు మాట్లాడతామండి మనకి. సో నా ప్లాన్ ఏంటంటే బై ఫ్రైడే వచ్చి మనకి కంప్లీట్ చేసేద్దాము మనకి. సో దట్ మీకు అండ్ రేపు మార్నింగ్ 7 o'clock కి మనకి కొత్త డెవాప్స్ బ్యాచ్ స్టార్ట్ అయిపోతుందండి. సో కాబట్టి నేను దీంట్లో కూడా పెడతాను, చాట్ లో పెడతాను అందరికి. సో కుదిరితే మీరు జాయిన్ అవ్వచ్చు మీకు. ఓకే, సరే నేను ఏం చేస్తాను, షట్ డౌన్ చేసి పెడతాను ఈ సర్వర్ ని. మళ్ళీ రేపు మనం టెస్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చి స్టాప్ చేసి చలో, ఎనీ క్వశ్చన్స్ అండి, ఎనీ డౌట్స్? క్లియరా టాపిక్ అంతా కూడా అందరికి? ఓకే, చలో రేపు వచ్చి మనకి ఎన్ని గంటలకండి, మనకి 5:30కి కలుద్దాం, దీన్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, సీ యూ టుమారో గైస్, టుమారో మార్నింగ్, బాయ్.